మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పై ఇండియా కూటమి నేతలు గుర్రుమంటున్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే ఆయనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు కూటమి సభ్యులు. అవిశ్వాసం పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రాజ్యసభలో నిన్న ఇండియా కూటమి పార్టీల నేతల మధ్య రాజ్యసభ చైర్మన్ మధ్య వాగ్వాదం తలెత్తింది. విపక్షాలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటం లేదంటూ ఇండియా కూటమి నేతలు నిరసనకు దిగారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67B ప్రకారం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతిని పదవి నుండి తొలగించవచ్చని, వెంటనే ఆయన్ని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు వారు. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే సమయంలో పదే పదే మైకులు కట్ చేస్తున్నారని, నిబంధనల ప్రకారం సభను నడపాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. సభ్యులపై వ్యక్తిగత వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని ప్రతిపక్ష సభ్యులు మండిపడుతున్నారు. రాజ్యసభ చైర్మన్ ప్రతిపక్షంపై పక్షపాత పద్ధతిలో వ్యవహరిస్తున్నారని ఇండియా కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పై ఇండియా కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆయనని తొలగించాలి అంటూ కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? రైట్, సటల్ భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పై విపక్ష పార్టీలు, అందులోనూ ఇండియా కూటమి నేతలు గురుగా ఉన్నారు. అంటే రాజ్యసభలో విపక్ష పార్టీలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు, మొత్తం పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారు, ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ కూడా వారందరూ ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న రాజ్యసభలో విపక్ష పార్టీల సభ్యులు మాట్లాడుతున్న సందర్భంలో ఇటు పదే పదే అడ్డుకుంటున్న నేపథ్యంలోనే, అంటే రాజ్యసభ చైర్మన్గా ఉన్న జగదీప్ ధన్ఖడ్ అంటే పక్షపాతంగా వ్యవహరించకుండా అందరికీ సమాన అంటే ప్రాతిపదికన అక్కడ మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. అధికార పక్షానికి ఒకలాగా, ప్రతిపక్షానికి ఒకలాగా మాట్లాడే అవకాశాలు ఇస్తున్నారు. పదే పదే విపక్ష పార్టీలు మాట్లాడే సందర్భంలో మైక్లను కట్ చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. నిన్న నిరసన కూడా తెలియజేశారు. ఇటు జగదీప్ ధన్ఖడ్ వ్యవహరిస్తున్న వ్యవహార శైలికి వ్యతిరేకంగా నిన్న రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. తర్వాత ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకునే నేపథ్యంలో నేనే వాకౌట్ చేస్తున్నానంటూ ఆయన కూడా వాకౌట్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారంపై అవిశ్వాస తీర్మానం జగదీప్ ధన్ఖడ్ను తొలగించాలి ఉపరాష్ట్రపతిగా అనేది ప్రధానంగా ఇండియా కూటమి నేతలు, వారికి సపోర్ట్ చేస్తున్న ఇతర విపక్ష పార్టీల సభ్యులందరూ కూడా నిన్న నిరసన తెలియజేశారు. వాకౌట్ చేసిన తర్వాత అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేందుకు చర్చిస్తున్నాము, చర్చించిన తర్వాత నోటీసు ఇస్తామంటూ కూడా విపక్ష పార్టీలు చెప్తున్నాయి. అంటే ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసు ఆమోదించకపోయినప్పటికీ కూడా అసలు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే చర్చ అయితే ప్రజల్లో జరుగుతుంది. కాబట్టి ఆ చర్చను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మేము ఈ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తాము, దానికి సంబంధించి ఇప్పటికే పరిశీలిస్తున్నాము, పరిశీలించిన తర్వాత నోటీసు ఇస్తాము. అంటే మరి ఇప్పుడు రానున్న ఇప్పటికు ప్రజెంట్ నిన్న నిరవధికంగా ఉభయ సభలు, పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడే నేపథ్యంలో మళ్ళా పార్లమెంట్ సెషన్ ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఆ పార్లమెంట్ సెషన్ కల్లా ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసును ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్ఖడ్ను తొలగించాలంటూ కూడా నోటీసు ఇస్తామంటూ, దానికి సంబంధించి పరిశీలిస్తున్నామంటూ కూడా తెలిపారు. అంటే రాజ్యాంగంలోని 67B ప్రకారం నిబంధనల ప్రకారం స్టేట్ ఆఫ్ కౌన్సిల్ ద్వారా రాజ్యసభ యొక్క ఏదైతే తీర్మానం ఉంటుందో, రాజ్యసభ తీర్మానం ద్వారా జగదీప్ ధన్ఖడ్ను తొలగించేందుకు ఉపరాష్ట్రపతి పదవిని తొలగించే అధికారం అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించి చర్చిస్తున్నామంటూ కూడా ఇండియా కూటమి మీద తెలిపారు. అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 67B ప్రకారం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ యొక్క తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చు. అంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా ఉంటారు కాబట్టి అంటే ఎటువైపు పక్షపాతం చూపించకుండా ఇరు వర్గాలకు, ఇటు అధికార విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అంటే అధికార పక్షానికి కొమ్ము కాయకూడదు అనేది ఇండియా కూటమి నేతలైతే జగదీప్ ధన్ఖడ్ పై విమర్శలు చేస్తున్నారు. ఇటు జగదీప్ ధన్ఖడ్ కూడా ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానంగా విపక్ష పార్టీలు, మరి ముఖ్యంగా ఇండియా కూటమి నేతలు చెప్తున్నారు. దీనిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లికార్జున ఖర్గే మాట్లాడే సందర్భంలోనూ పలుమార్లు అడ్డుపడుతున్నారు, మాట్లాడకుండా మైక్ కట్ చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మల్లికార్జున ఖర్గే కూడా ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడిగా రాజ్యసభలో ఉన్నారు, సీనియర్ నాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. కానీ జగదీప్ ధన్ఖడ్ కావాలని పదే పదే విపక్ష పార్టీలను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడే సందర్భంలో మైకులను కట్ చేస్తున్నారు. మేము మాట్లాడేది ప్రజలకు చేరువు కాకుండా అడ్డుకుంటున్నారు అనేది ప్రధానంగా రాజ్యసభ సభ్యులు మరియు ఇండియా కూటమి నేతలు, రాజ్యసభలో ఉన్న ఇండియా కూటమి నేతలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్ఖడ్ను తొలగించాలనేది ప్రధానంగా వారు చెప్తూ ఉన్నారు. రాజ్యసభ వ్యవహార శైలి కక్షపూరితంగా ఉంది,
పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం పక్షపాత ధోరణిలోనే జగదీప్ ధన్కర్ ఉన్నారు. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించి నోటీసు ఇవ్వడానికి సంబంధించి పరిశీలన చేస్తున్నాము. 67B ప్రకారం రాష్ట్రపతిని తొలగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నిబంధనల ప్రకారం మేము వ్యవహరిస్తాము. ఒకవేళ మేము ఇచ్చిన నోటీసుకు సరిగ్గా స్పందించకుండా ఆమోదించకపోయినప్పటికీ కూడా ఎందుకు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాల్సి వచ్చింది అనేది కూడా ప్రజల్లో తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటికైనా జగదీప్ ధన్కర్ మారి ప్రతిపక్ష పార్టీ సభ్యులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలనేది వారందరైతే చెప్తూ ఉన్నారు. కనుక ఇప్పుడు ప్రజెంట్ అయితే నిర్వాధికంగా రాజ్యసభ అలాగే ఉభయ సభలు కూడా పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడిన నేపథ్యంలో మళ్ళీ నెక్స్ట్ సెషన్కి ఈ జగదీప్ ధన్కర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇండియా కూటమి నేతలు కానీ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చేందుకు దానికి సంబంధించి పరిశీలన చేస్తున్నామంటూ కూడా ఇండియా కూటమి నేతలు చెప్తున్నారు. అంటే గతంలో కూడా మనం అనేక ఇటు రాష్ట్రాల్లో అసెంబ్లీలో కానీ ఇటు పార్లమెంట్లో కూడా లాస్ట్ టైం పార్లమెంట్లో కూడా ఇటు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు లోక్సభలో. ఆ సందర్భంలో అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టవలసింది అనేది ప్రజల చర్చ జరుగుతుంది. కాబట్టి అవిశ్వాస బలం లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. కానీ అక్కడ అవిశ్వాస తీర్మానం వీగిపోయి మళ్ళీ అధికార పార్టీ విజయం సాధించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అంటే అసలు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అక్కడి వరకు తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చర్చ జరగాలి అనే ఉద్దేశంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టమని గతంలోనే చెప్పారు. ఇప్పుడు కూడా ఈ నోటీసును ఆమోదించకపోయినప్పటికీ చర్చ అనేది జరుగుతోంది. ఎందుకు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు స్పీకర్? ఇటు లోక్సభ స్పీకర్ కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. అంటే విపక్ష సభ్యులు మాట్లాడే సందర్భంలో ఆయన ముఖ కవళికలు కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు. అధికార పార్టీ మాట్లాడినప్పుడు నవ్వుతూ ఉంటారు. విపక్ష పార్టీలు మాట్లాడినప్పుడు అంటే నెక్స్ట్ ఎటువంటి మాటలు వినాల్సి వస్తుందో అధికార పార్టీ నుంచి అంటూ కూడా ఆయన కొంత విపక్ష పార్టీలు మాట్లాడే సందర్భంలో అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఇటు లోక్సభ స్పీకర్ కానీ ఇటు రాజ్యసభ చైర్మన్ కానీ అన్ని వర్గాలకు అధికార ప్రతిపక్ష పార్టీలకు సమాన అవకాశాలు ఇవ్వాలి. తమ సమస్యలను తమ నియోజకవర్గ సమస్యలను లేవనెత్తడానికి అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వారి మాటల ద్వారా ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, పాలన ఏ విధంగా ఉందనేది మాట్లాడే అవకాశం మాకు ఉంటుంది. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఇక్కడ పంపించారు కాబట్టి మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అంతేగాని ఎక్కడి వరకు వచ్చిన తర్వాత అధికార పక్షానికి కొమ్ము కాయడం, ఇటు లోక్సభ స్పీకర్ కానీ రాజ్యసభ చైర్మన్ కొమ్ము కాయడం కానీ కరెక్ట్ కాదు అనేది ప్రధానంగా విపక్ష పార్టీల సభ్యులు అయితే చెప్తున్నారు. దానిలో భాగంగానే నిన్న జరిగిన వాగ్వివాదానికి సంబంధించి ఇటు రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్కర్ అధికార పార్టీకి నరేంద్ర మోడీకి వ్యక్తిగతంగా ఆయన కొమ్ము కాస్తూ వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. మైకులు కట్ చేయడం సబబు కాదు. దీనికి సంబంధించి నోటీస్ ఇవ్వడానికి మేము పరిశీలిస్తున్నాము. త్వరలోనే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఇండియా కూటమి నేతలు చెప్తూ ఉన్నారు. సటాస్. రైట్, థ్యాంక్ యూ శివ.